హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రిష్కాస్ వరల్డ్ ఆల్ ఇన్ వన్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇది వెజిటేరియన్స్ కోసం నాన్ వెజ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇదైతే పనసకాయతో అయితే చేస్తున్నాము. పనసకాయ ముక్కలను అయితే కట్ చేసుకొని నీళ్ళల్లో పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసుకుందాం, ఎందుకంటే ఇందులో ఉండే బంక్ అంతా పోతుందన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 టమోటాలు పెద్దవి, అలాగే కొద్దిగా కరివేపాకు, 4-5 జీడిపప్పులు అయితే వేసుకుంటున్నాను. దీన్నైతే మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందులో కరివేపాకు వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. దీంట్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను, మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇందులో 1 ఇంచు చెక్క, అలాగే 2 లవంగాలు, కొద్దిగా సోంపు అయితే వేసుకుంటున్నాను. ఇది ఫ్రై తర్వాత ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే ఒక పెద్ద ఉల్లిపాయనైతే వేస్తున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా చీల్చుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మనకి పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 50% వరకు ఫ్రై అయితే సరిపోతుంది. త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకుందాము. మీరు పనసకాయ కర్రీని ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్లో తెలియచేయండి. బిర్యానీ కన్నా కర్రీయే చాలా బాగుంటుంది. అలాగే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పనసకాయల్ని, వాటిని అయితే ఒక స్ట్రైనర్లోకి అయితే తీసి పెట్టుకున్నాను. నేనైతే 50% వరకు బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు మనకు ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను. అలాగే కారం, పసుపు, ఉప్పు కూడా వేసుకుంటున్నాను. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలాగే కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకున్నాను. అలా వీటిని బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులో కొద్దిగా గసగసాలను అయితే వేసుకున్నాను. గసగసాలు అనేది ఆప్షనల్ అనమాట, మీ ఇష్టం, వేసుకున్నా వేసుకోకపోయినా ఏం కాదు. ఇవి బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా టమోటా పేస్ట్, దాన్ని అయితే వేసుకొని బాగా కలుపుకుందాం. ఇది కొద్దిగా ఫ్రై అయ్యి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు అయితే మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఉడకబెట్టుకుందాం. పనసకాయల్ని మనం బాయిల్ చేసేటప్పుడు 90% వరకు కుక్ చేసుకుంటే మనం గ్రేవీలో వేసినప్పుడు త్వరగా అయితే కర్రీ అయిపోతుంది. లేదంటే టైం పడుతుంది, కర్రీలో ఉడకాలంటే చాలా టైం పడుతుంది అనమాట. చూసారా? ఇప్పుడు ఇలా టమోటా పేస్ట్ అనేది బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా పనసకాయ ముక్కలు, వాటినైతే వేసుకుందాము. పనసకాయ ముక్కలతో పాటు అందులో కొన్ని పనసకాయవి అవి తొన్నలుంటే అవి కూడా వేసుకున్నాను అనమాట. అవి పచ్చిగా ఉన్నాయి కదా, అందుకని వేసుకున్నాను. పండుగ అయితే బాగోదు, పచ్చి ఉంటే వేసేసుకోండి. అచ్చం ఆ తొన్నలతో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ గ్రేవీ అనేది. ఇలా కలుపుకున్న తర్వాత మనం వాటర్ పోయకుండా ఇలాగే ముక్కలతో పాటు ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసి మగ్గించుకుందాం. అలా మగ్గించడం వల్ల ఆ మసాలాలన్నీ ఆ ముక్కలకి అనేది పడతాయి అన్నమాట. అప్పుడు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. చూసారా? 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది ఎలా పైకి తేలుతుందో. ఇప్పుడైతే దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని మన గ్రేవీకి సరిపోయినన్ని వాటర్ అయితే వేసుకుందాం. మనం టమోటాలు ఇంకో 2 ఎక్స్ట్రా పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటే గ్రేవీ అనేది ఇంకొంచెం ఎక్కువగా వస్తుందన్నమాట. గ్రేవీ అనేది మన ఇష్టం అనమాట, కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సరిపోయినన్ని వాటర్ పోసుకొని నేనైతే 50% వరకు పనసకాయ ముక్కల్ని బాయిల్ చేసుకున్నాను. ఇంకో 50% బాయిల్ అవ్వాలి కాబట్టి వాటర్ అనేది ఇంకొంచెం ఎక్కువగా పోసుకున్నాను. మనం ముందుగానే పనసకాయ ముక్కల్ని బాయిల్ చేసుకుంటే వేసుకున్న ఒక 10 మినిట్స్ లోపే కర్రీ అనేది అయిపోతుంది. నాకు పనసకాయ ముక్కలు ఇంకా 50% వరకు బాయిల్ అవ్వాలి కాబట్టి నేను వాటర్ అనేది కొంచెం ఎక్కువగా పోసుకున్నాను. మనం పనసకాయలు ఉడకపెట్టేటప్పుడే సాల్ట్ని వేసాం కదా, అందుకని సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని చిక్కగా అయ్యేంత వరకు అయితే ఉంచుకుందాం. చూసారా నా కర్రీ ఎంత చిక్కగా అయిందో? ఇప్పుడు దించే ముందు కొద్దిగా గరం మసాలా అలాగే కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే అంతే, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లో కన్నా చపాతీ, పుల్కా, రోటీలోకి చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అనమాట. ఇది వెజిటేరియన్స్ కోసం నాన్ వెజ్ కర్రీ. బాగుంది కదా? మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. అదేనండి పనసకాయ కర్రీ.
తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి.